హోటల్కి వెళ్తానంటే టీ తాగడానికి అనుకున్నానురా, కానీ కప్పులు కడుగుతావు అనుకోలేదు. పోనీ కప్పులన్నా సరిగా కడుగుతావా అంటే అది లేదు. కప్పులు కడగమంటే టీ అందిస్తావు, టీ అందిమంటే ఎంటీ కప్ తీసుకెళ్తావు, తన్నులు తింటావు. వచ్చాయిరా, వచ్చాయి వచ్చాయి వచ్చాయి, వద్దురా వచ్చాయి. అయినా నువ్వు నాకు మీ ఓనర్ గాడికి అర్థం కాలేదు, ఇంకా ఆ ఊళ్ళో జనానికి ఏం అర్థం అవుతావురా? ఇంతకీ మిమ్మల్ని ఊర్లో అర్థం చేసుకున్నారా, అపార్థం చేసుకున్నారా సార్? అసలు ఏం జరిగింది సార్? టెన్షన్తో పిచ్చెక్కిపోతున్నాను సార్. చెప్పండి సార్. సార్ చెప్పండి సార్, చెప్పండి సార్. నా పేరు రాజు. అందరికీ ఉన్నది నాకు లేదని అందరూ అంటూ ఉంటారు. అది నాకు కావాలి. అదేంటంటే సహాయపడే గుణం. దానికోసం ఎంత దూరమైనా వెళ్ళాలనిపిస్తుంది. 4 దిక్కులు ఒక్కడే మనిషి ఎక్కడున్నాడో శ్రీమంతుడా! ఆడు ఊళ్ళో కడుగు పెట్టగానే ఆడి సైకిల్ లాక్కొని జేబులో ఎంత చిల్లర ఉంటే అంత తీసేసుకోండిరా. అన్నా వాడి స్పీడ్కి బ్రేకులు లేవన్నా. బాహుబలి! ఇది బాహుబలి కాదు, శ్రీమంతుడు స్వరూపు. ఇంకా ఎక్కడున్నారా మీరు? సారీ సారీ సారీ. ఒరే హర్ష! సార్ సార్ ఇందులో ఆయన పేరు హర్ష కాదు సార్, రాజు రాజు. ఒరే నాకు వచ్చిన పేరు ఏదో ఒకటి చెప్పుకోనివ్వండిరా. ఓకే సార్. జై మహేష్మతి! మాహిష్మతి సామ్రాజ్యం అస్తవ్యస్తం గందరగోళం తాళముడతలో డారా వందనం అభివందనం. శ్రీమంతుడు వచ్చాడు! ఒరే గొంతెండిపోతుంది, కొన్ని నీళ్ళు వేయండి రా బాబు. ఏంటి ఇవే? ఏదో వేయండి. తాగు. దాహం తీరిందయ్యా. ఇంతకీ ఎవరయ్యా నువ్వు? నేను పేరే కొడుకుని. అమరేంద్ర బాహుబలి రక్తానివా? ఈడేమన్నా సౌండ్ ఇంజనీరా? అబ్బే అదేం కాదు, బాహుబలి 3 సార్లు చూశాడు, అదే ఫీల్డ్ లో ఉన్నాడంతే. ఈ బల్లిని కొంచెం పక్క జరగమను, ఇప్పుడు శ్రీమంతుడు వచ్చాడు. బాబు 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 ఎన్నాళ్ళకి వచ్చావు బాబు మా ఊరు? బాబు ఏంటి నువ్వు మా పేరే కొడుకువా? అదే కాదు ఇప్పుడు దాకా అక్కడ చెప్పానే. ఒరేయ్ వారసుడు వచ్చాడు, పాట పెట్టండి. వాడుకోవడానికి మనకి రైట్స్ లేవు కదా బాబాయ్. వాడుకోవడానికి లేకపోతే పాడుకోవడానికి ఉన్నాయి కదా, పాడండి రా. సదాశివ సన్యాసి తాపతి కైలాసవాసి నీ పాదముద్రలు మోసి కొంచెం అప్డేట్ అవ్వండిరా. సైకిల్ ఎక్కి వచ్చినాడు రో నీ తప్పదియ తొక్కలేక నడిచినాడు రో నీ తప్పదియ తొక్కలేక నడిచినాడు రో స్టైలిష్ గా వెలిసినాడు రో నీ తప్పదియ బల్లిలాగా పక్కగుండు రో నీ తప్పదియ బల్లిలాగా పక్కగుండు రో రావ 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 రామదండులాగా అందరొక్కటవుదామా. ఏంట్రా ఒకటయ్యేది? వాళ్ళ నాన్న మన ఊరికి చేసిన ద్రోహాన్ని మర్చిపోయారా? అవునరా, అప్పుడెప్పుడు మీ నాన్న ఊరిని బాగా చేస్తాను సిటీకి వెళ్ళిపోయాడు కదా, మరి నువ్వొచ్చి ఏం చేస్తావు? దత్తత తీసుకుంటాను బాబాయ్. ఎవరిని? దాన్నే కాదు, ఊరిని. రావ 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 ఆపండ్రా.
ఊరిని దత్తత తీసుకోవటం అంటే జేబులో డబ్బులు తీసి రోడ్లు ఊడ్చి రంగులు వేసి వెళ్ళిపోవటం అనుకున్నారా? కాదు, వాడిల్లు ఈడిల్లు మరి మా ఇల్లు? మీ అందరిల్లులు. పడగొడతావా? కొత్తవి కట్టాలంటే మరి పడగట్టాలి కదా. స్వామి శిఖరం, నీ మాట శాసనం స్వామి. నువ్వు అనుకో స్వామి, కడతావు. రే బల్లల దేవా, నీ ఆటలు ఇక సాగవరా. మమ్మల్ని కాపాడడానికి మా దైవం అమరేంద్ర బాహుబలి వచ్చాడ్రా. పదండ్రా. రావ 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 ఆపండ్రా. ఎప్పుడు చూసినా ఇదే పాటరా? బోరు కొట్టదురా మీకు? కొత్తగా ఏదైనా పాడండ్రా. ఓ పల్లెటూరు నిన్ను రెండు చేతులతో కౌగిలించమని పిలిచినరా. నీ పేరు వినగా కలలు కొరకై అడుగువై పదరా. గుంత దాటుకొని గొంతు తడుపుకొని తోసుకుంటూ నిన్ను నడిపినరా. నీ అప్పు తీర్చే సమయం ఇదిరా, కృష్ణలా పదరా. ఓరా శ్రీమంతుడా. పిచ్చోడు రాలేరుకుంటున్నారా? రాళ్ళేరుకోవడానికి పిచ్చోండి అనుకున్నారా? ఇల్లు కట్టాలంటే రాళ్ళు కావాలి కదరా. వెళ్ళండి పిచ్చిన కొడుకు. ఓరా శ్రీమంతుడా, ఓరా శ్రీమంతుడా, నీలో లక్ష్యానికి జయ హో. హనుమంతుల్లాగా వచ్చి అన్నమాట నిలబెట్టుకుని శ్రీమంతుడు అయ్యావయ్యా. ఎక్కడ నిలబెట్టుకున్నాడు? ఇల్లు మాత్రమే కట్టాడు, డ్రైనేజీలేవి? భయపడకు, ఎవడు డైనేజీలు ఆడు కట్టుకుంటాడ్రా. అవి కూడా నాకే బొక్క. అదట్టవుతుంది. నారు పోసినాడే నీరు పోయాలి. ఉరిటినప్పుడు వన్నదే బిడ్డను కనాలే. అట్టాగే ఇల్లు కట్టించినాడే డ్రైనేజీలు కూడా కట్టించాలి. డ్రైనేజీలు 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 కట్టించాలి. ఇక చాలు. ఒక్క సంవత్సరం, ఒక్క సంవత్సరం టైం ఇవ్వండి. సిటీ వెళ్ళి ఏదో పని చేసి ఆ పని పూర్తి చేస్తాను. నీ మాట శాసనం స్వామి. అన్నమాట నిలబెట్టుకుంటావు స్వామి. అంతవరకు ఈ మహేష్మతి సామ్రాజ్యం ఎవరు స్నానాలు చెయ్యం స్వామి. ఒరేయ్, మీరు చెయ్యకపోయారు. పసిపిట్టలు ఎందుకు చెడగొడతారు? ముందు ఆ డ్రైనేజీ పనులు చూడరా. వెళ్ళు. ఒరేయ్, నువ్వు నా దగ్గర చాలా తీసుకున్నావు. తిరిగివ్వకపోతే సన్నబడిపోతావు. స్వామి నేను కూడా వస్తాను స్వామి మీతోటి. నువ్వెక్కడికి వస్తావురా? నాకే తినడానికి తిండిలేదు, నిన్నెక్కడ పోచింతాన్రా? స్వామి నేను మీతోనే ఉంటాను స్వామి. అందుకే పెద్దలు చెప్పే మాట వినాలంటారు. చూసిన చాలు గాని మీ ఓనర్ వస్తున్నాడు, వెళ్ళి కప్పులు కడుకో. ఆ కథలు చెప్పడం ఆపి కప్పులు కడగరా. ఈ రోజు హెడ్లైన్స్: ఊరిని బాగా చేద్దామని వెళ్ళి బోల్తా పడిన రాజుబాబు. Please subscribe our YouTube channel, King Media.